పాటల ద్వారా స్తుతించాము నాయన, నిన్ను గణపరిచాము నా తండ్రి. ఇదిగో నాయన మా స్తుతులను ఆశీర్వైన దేవుడు ప్రభువా, నాయన మమ్మల్ని నాయన పాపులుగా ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించి ఓ నాయన నీ రక్తాన్ని ఇచ్చిన ప్రభువా, మమ్మల్ని మోసించిన దేవాన్ని స్తోత్రము తండ్రి. ఈ చివరి కాలంలో నాయన మనుషులను దోతగా దిగివచ్చి ప్రభువాని యొక్క వర్తమానం నాకు ఇచ్చిన తండ్రి నీ స్తోత్రము ప్రభువా. ఇది ప్రపంచానికి ఇది సాయంకాల సమయాన్ని నీ దోత తెలియజేస్తాడు తండ్రి. సాయంకాల సమయంలో జీవిస్తున్నాం ప్రభువా. ఇది ఉదయం కాదు, ఇది రాత్రి కాదు, కానీ ఇది అస్తమయ కాలమును ఎలుగు కలుగునని మాట్లాడారు నా తండ్రి. అస్తమయ కాలంలో జీవిస్తుండగా ఈ గొప్ప ఎలుగులో నా తండ్రి నడిచే గొప్ప దయచేయండి తండ్రి. ప్రభువా, ప్రపంచం అంతా చీకట్లో ఉందని నీవు గ్రహించి ఈ ఎలుగునిచ్చిన దేవుడు ప్రభువా. ఇదిగో నాన్న, ఈ ఎలుగు నడవటమే నీ చిత్తమై ఉన్న నా తండ్రి. ఈ రాత్రి నీ దాసులు నలుగు చేసుకొని నీ చిత్తాన్ని మాకు బయలుపరచండి ప్రభువా. ఓ మహోన్నతులైన దేవుడు తండ్రి, ఓ నీ మహిమ కలిగిన దేవుడు ప్రభువా. ఈ రాత్రి నా తండ్రి నీ వాక్యములను మాతో మాట్లాడు తండ్రి. ప్రభువా, ఓ నా తండ్రి నీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన. ప్రతి హృదయాన్ని రాత్రి స్పందించడు తండ్రి. ప్రతి హృదయంలో ఏ భారం ఉన్నదో, ప్రతి హృదయంలో ఎటువంటి విజ్ఞాపన ఉన్నదో నువ్వు చేస్తున్న దేవుడు ప్రభువా. ప్రతి బిడ్డను కనికరించిన ఆయన, ప్రతి బిడ్డను నా తండ్రి వారినైనా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. రక్షణ లేని బిడ్డగా రక్షణ దయచేవు ప్రభువా. నీ వాక్యాన్ని మనుషులు బ్రతికించేది, అది లేవనెత్తేది. నేను రంగం మీద దిగిరా ప్రభువా. ఈ వాక్యము ఓనైనా శ్రేష్టమైనది, నీ వాక్యం ఈ అయినది నా ప్రభువా. నీ స్తోత్రములు తండ్రి, మేమందరం ఎదురు చూస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సిలువే నాకు శరణము, శరణము. సిలువే నాకు బలము, ఎంతో బలము. సిలువ యొద్దనే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ. సిలువ యొద్దనే నాకు రక్షణ, ఆ సిలువే నాకు ఆదరణ. ఆ సిలువే నాకు ఆదరణ, ఆ సిలువే నాకు ఆదరణ. సిలువే నాకు శరణము, శరణము. బరువైన సిలువను మోయలేక తగబడుచు చుడిబడుచు నా పాపముకై. బరువైన సిలువను మోయలేక తగబడుచు చుడిబడుచు నా పాపముకై. కలువరికి తన ఈపున భారముతో సిలువను మోసెను. కలువరికి తన ఈపున భారముతో సిలువను మోసెను. భారముతో సిలువను మోసెను. భారముతో సిలువను మోసెను. సిలువే నాకు శరణము, శరణము. సిలువే నాకు బలము, ఎంతో బలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి,
మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చింది గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయా నా తండ్రి, మీ వాక్యము చుట్టూ చేరి సహవాసం చేయడానికి మరొక సాయంకాలాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం ప్రభువా. చక్కని వాతావరణాన్ని ఇచ్చావు ప్రభువా, మీ బిడ్డలను సమకూర్చావు తండ్రి. ఇదిగో నాయన, ఈ దినాన మీరు ఏదైతే మాతో మాట్లాడాలని ఉద్దేశించినారో దాన్ని మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ నిలబడి నేను కేవలం నిమిత్త మాత్రుడిని, అల్పుడిని, అయోగ్యుడిని ప్రభువా. కనుక నన్ను మరుగు చేసుకొని మీ బిడ్డలమైనటువంటి మా అందరితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీ ఆత్మచేత అభిషేకించండి ప్రభువా. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని అర్థం చేసుకునేటువంటి హృదయాన్ని ప్రభువా, వినగలిగే చెవులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ప్రభువా, మీరు మాట్లాడింది మేము అర్థం చేసుకోకపోతే, దాని ప్రకారం జీవించకపోతే ఆ మాటలకు వ్యర్థం ప్రభువా. కనుక తండ్రి, మీ కృప మా పట్ల చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను తండ్రి. మీ కృపలో భద్రపరచండి. మీ కృపను మాకు అనుగ్రహించి మా అందరితో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తెచ్చి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందరు బాగున్నారు కదా? ఆమేన్. సో ఇది రెండవ కూటం. ఇక్కడ మరి అనుకున్న రీతిగా వేరే చోట అనుకున్నాం, బట్ దేవుడు మరి మరలా ఇక్కడే పెట్టడానికి సహాయం చేశాడు. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మరి దేవుని యొక్క వాక్యం వినాలని మీరు ఎంతో ఆశతో వచ్చి ఉన్నారు. మరి మా సహోదరులు కూడా చాలా ఆసక్తిగా వస్తూ ఉన్నారు. సో మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించును గాక. మరి ఈ రాత్రికాల సమయంలో మరి ఒక మనుషుడు మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ దేవుని మాటలు మాట్లాడినప్పుడు ఆ దేవుని మాటలు మనల్ని ఆశీర్వదిస్తాయి. ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క మాట అది ఎప్పటి కూడా తప్పిపోనిది. ఆమేన్. భూమి ఆకాశంలో గతించును కానీ నా మాటల్లో సున్నైనను పుల్లైనను తప్పిపోదని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అవన్నీ కూడా సున్నానే. సో మనం మరి నిజమైనటువంటి మాటలు, లేదంటే బలమైనటువంటి మాటలు, మనకు ఉపయోగకరమైనటువంటి మాటలు, మనకు నిజంగా మనకు మేలు చేసే మాటలు ఏంటంటే దేవుని మాటలే ఉన్నాయి. ఆమేన్. కాబట్టి మరి అటువంటి వాక్యం చుట్టూ కూడా మనము చేరి ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశము, అదేంటంటే ఇప్పుడే మనం చదువుకున్నాం. అదేంటంటే 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆమేన్. చింతించుచున్నాడు అని రాశారు, బట్ ఇంగ్లీష్లో ఏముందంటే అక్కడ చింత అంటే అర్థం ఏంటి, చింతించటం అంటే అర్థం ఏంటి, ఆలోచించటం. చింత అంటే బాధపడటం కాదండి. చింత అంటే ఆలోచించటం, లేదంటే ఇంకో రకంగా చెప్పాలంటే శ్రద్ధ వహించటం. దేని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తాం? దేని గురించి అయితే ఎక్కువ శ్రద్ధ వహిస్తామో దాని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తాం. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి అంటే ఫుట్ నోట్లో రాశారు అక్కడ, ఆయన మిమ్మును గురించి లక్ష్యము చేయుచున్నాడు. ఆమేన్. సో ఆయన మన గురించి లక్ష్యం చేస్తున్నాడు, అంటే మనల్ని ఆయన దృష్టిలో ఉంచుకున్నాడు. మన గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు, మన గురించి ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు ఆయన మన గురించి శ్రద్ధ వహించేది అని అంటే స్వయంగా దేవాతి దేవుడు మన గురించి శ్రద్ధ వహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక మనుషుడు శ్రద్ధ వహించడం కాదు, ఒక రాజకీయ నాయకుడు శ్రద్ధ వహించడం కాదు, కానీ దేవుడే మన కోసం శ్రద్ధ వహిస్తా ఉన్నాడు. ఆమేన్. సో ఒక మనుషుడు మన గురించి శ్రద్ధ వహిస్తే, అతడు ఏదైనా మనకు మేలు చేయాలని, లేదంటే ఒక ఏర్పాటు మన కోసం చేస్తే అది తాత్కాలికంగానే ఉంటుంది తప్ప, దేవుడు గనక మన గురించి శ్రద్ధ వహిస్తే అది ఖచ్చితంగా శాశ్వతమైనది, నిత్యమైనది ఉంటుంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు ఆయన ఏ విధంగా శ్రద్ధ వహిస్తున్నాడో మనం చూడవలసిన అవసరం ఉంది. ఆమేన్.
అంటే ఇంకోటి ఏంటంటే దేవుడు ఎందుకు మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు? అసలు మనం ఎవరమే? మన గురించి ఆయన ఆలోచించాల్సిన అవసరం ఏంటి? అర్థమైందా? సో దేవుడు అనే ఆయన ఎవరు అని అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆయన. ఆమేన్. భూమి నా పాదపీఠం అంటున్నాడు, ఆకాశం నా సింహాసనము అని చెప్తా ఉన్నాడు. సో అటువంటి ఆయనకి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల గురించి కావచ్చు, లేదంటే జంతువుల గురించి కావచ్చు, ఈ భూమి మీద ఎందుకు ఆయన దృష్టి పెట్టాలి అని చెప్పానంటే, ప్రియ సోదరి సోదరా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఎవరు అని అంటే వాళ్ళు దేవునికి పిల్లలై ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను సృష్టించింది ఎవరు అని అంటే ఆ దేవుడే సృష్టించాడు. ఆమేన్. కాబట్టి ఆయన ఖచ్చితంగా శ్రద్ధ వహించే దేవుడే ఉన్నాడు. అదే ఆయన చెప్తున్నాడు, ఏమంటాడు, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను, నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ వహిస్తున్నాను అని చెప్పి దేవుడు స్వయంగా తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన గురించి శ్రద్ధ వహించి ఆయన ఏదైతే మార్గం చూపించాడో, ఆయన ఏదైతే మాట చెప్తా ఉన్నాడో దాని ప్రకారంగా నడిస్తే చాలు, దేవుడు మనకి మేలు చేసే దేవుడే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం జాగ్రత్త వహించాల్సింది దేనికనంటే, దేవుడు ఏదైనా ఒక మాట చెబితే దాని ప్రకారం జీవించడానికి మనం శ్రద్ధ వహించాలి. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు ఏమంటాడంటే నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ వహిస్తున్నాను. ఆయన ఇంకో చోట ఏమంటున్నాడంటే నేను మీ యొద్దకు ఆదరణకర్తను పంపిస్తాను అంటున్నాడు. ఆమేన్. సో ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడు అని అంటే మనలో నివాసం చేస్తాడంట. ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడంటే లోకంతో వ్యవహరించడు కానీ దేవుని పిల్లలు అనగా ఎవరైతే ఆయన నమ్ముతా ఉన్నారో వాళ్ళతో ఆయన వ్యవహరించే దేవుడు అన్నాడు. హల్లెలూయా. సో ఈ రోజు దేవుడు మన గురించి శ్రద్ధ వహిస్తున్నాను, నేను మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాను అని చెబుతున్నప్పుడు ఆయన శ్రద్ధని, ఆమేన్, ఆయన మన పట్ల చూపించినటువంటి ప్రేమను మనం పొందుకోవాలి అంటే మనం చేయవలసిన పని ఏమిటి అంటే కేవలం ఆయన నమ్మటమైనది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము నమ్మితే చాలు, నమ్మే వాళ్ళ కోసం దేవుడు చూస్తా ఉన్నాడు. ఆమేన్. సో నమ్మకుండా దేవుడు ఏది కూడా చేయలేడు. ఈరోజు చాలా మంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే దేవుడు నిజంగా దేవుడైతే, దేవుడే మమ్మల్ని సృష్టిస్తే ఈరోజు ఎందుకు అనేక మంది నరకానికి వెళ్తున్నారు, ఈరోజు ఎందుకు అనేక మంది జీవితాలు మరి నరకప్రాయంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరా, ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే దేవుడు నరకంలో వేయటం ఏంది, అసలు నరకంలో వేయడానికి దేవుడు ఎవరో, ఆయన నమ్మకపోతే నరకంలో వేస్తాడా? ఈ మాట ఇప్పుడు ఏమంటున్నాం, మనం దేవుడిని నమ్మాలి అని చెప్తున్నాం. ఆమేన్. దేవుణ్ణి నమ్మాలి అని చెప్పినప్పుడు దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాళ్ళ మీద నేను శ్రద్ధ వహిస్తున్నానని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఆ మార్గం ఏదైతే ఉందో అది ఓపెన్ చేయబడుతుంది. తద్వారా వాళ్ళు రక్షణ కావాలంటే రక్షణ పొందుతారు, స్వస్థత కావాలంటే స్వస్థత పొందుతారు, వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళకి అందుతుంది. అయితే కొంతమంది వచ్చి ఏమంటున్నారంటే నమ్మితేనే ఇస్తాడా దేవుడు, నిన్ను నమ్మితేనే రక్షణ, నిన్ను నమ్మకపోతే నరకం వేస్తావా? ఈ రకంగా మాట్లాడుతున్నారు. మెయిన్. సో ఇది ఎలా ఉంది అంటే ఒక నియంత మాట్లాడినట్టుగా ఉంది అని చెప్పి దేవుణ్ణి ఒక నియంత్రణ చేయాలని చూస్తున్నారు. అర్థమవుతుంది అన్నమాట. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నేను చెప్పింది వింటేనే మిమ్మల్ని మంచిగా చూస్తా, లేదంటే నేను మిమ్మల్ని చూడమని చెప్పి అన్నారు అనుకోండి, ఇప్పుడు ఆ వ్యక్తిని ఏమంటారు మీరు? నియంత్రణ అని చెప్పి అంటారు కదా. ఇప్పుడు దేవుడు కూడా ఏదో చూస్తారు. ఆమేన్. సో దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడిని ఏమని చెప్తున్నాడంటే మీ దేవుడిని నమ్మితేనే ఏదైనా చేస్తాడు, నమ్మకపోతే నరకంలో వేస్తాడని చెప్పి అంటున్నారు. ముందుకు జరగండి అమ్మా దయచేసి. సో దట్ వెనకాల కొంచెం లేటుగా వచ్చే వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా నియంత కాదండి. దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని ఆయన నరకంలో ఇట్లా మనంతటా మనమే పోయి నరకంలో పడుతున్నాం. ఎందుకు అనంటే ఆల్రెడీ మనం పాపంలో ఉన్నాం. మనం పుట్టుకతోనే మనందరం కూడా పాపులుగా పుడుతున్నాం. సో పాపులుగా పుట్టినటువంటి మనం ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తా ఉంటాం?
నరకానికి వెళ్తున్నాం. మనం పుట్టింది మొదలుకొని అబద్ధాలు ఆడుతున్నాం, దొంగతనాలు చేస్తున్నాం, వ్యభిచారాలు చేస్తున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు. ఇవన్నీ కూడా మనం చేస్తానే వచ్చాం. ఇక్కడ ఉన్న అందరం చేసాం. ఈవెన్ దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థన పోయేవాళ్ళు కూడా చేసిన వాళ్ళే ఒకప్పుడు. ఆమేన్. అయితే ఇప్పుడు ప్రార్థన పోయే వాళ్ళకి అనగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి నమ్మని వాళ్ళకి తేడా ఏంటి? ఇద్దరు నరకానికి పోయేవాళ్లే ఒకప్పుడు, నరకం పోయే మార్గంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామో మనం ఏం చేసామంటే ఆ నరకానికి పోయే మార్గంలో నుంచి ఇప్పుడు జీవానికి వెళ్ళే మార్గంలోకి వచ్చాం. హల్లెలూయా. కానీ దేవుని మాట నమ్మకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ ఆ నరకానికి పోయే మార్గంలో ఉన్నారు. నరకంలోకి పొమ్మని దేవుడు చెప్పాడు వాళ్ళకి? చెప్పలా. వాళ్ళు ఆల్రెడీ ఆ మార్గంలో ఉన్నారు. మనందరం కూడా ఆ మార్గంలో ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుడు వచ్చి ఏమంటాడంటే ఆ మార్గానికి పోతే, ఆ మార్గంలో నడిస్తే మీరు నరకానికి వెళ్తారు, ఆ మార్గానికి పోతే మీరు నాశనం అవుతారు. కాబట్టి ఇదిగో ఈ మార్గంలోకి రండి. ఏంటి ఆ మార్గము అని అంటే, నేనే ఆ మార్గాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడో కూడా తండ్రి వద్దకు రాలేదని చెప్పి యేసుక్రీస్తు తనను తాను బయలుపరుచుకొని ఇదిగో మార్గం మీరు వెళ్ళాల్సిందే అని చెప్పి చూపిస్తా ఉంటే, ఇప్పుడు ఆ మార్గం నరకానికి పోయే మార్గంలో ఏమంటారంటే నిన్ను నమ్మితేనే మేము నరకానికి పోకుండా ఉంటావా అని అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఆమేన్. అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, నువ్వు క్యాన్సర్తో చచ్చిపోతున్నావు, డాక్టర్ దగ్గరికి వచ్చావు, ఆయన అయ్యా మెడిసిన్ అని చెప్పంటే ఇప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే లోపలికి రాయా ఇదిగో మెడిసిన్ తీసుకో అని చెప్పంటే, అదేంది మెడిసిన్ వేసుకుంటేనే బతుకుతానా, లేదు వేసుకోవద్దు బతకనేవా, నన్ను మెడిసిన్ వేసుకోవద్దు చంపేస్తావు నన్ను అని చెప్పంటే ఎట్లా ఉంటుందండి? నువ్వు క్యాన్సర్తో ఆల్రెడీ చేస్తున్నావు, చనిపోయేటువంటి స్థితిలో ఉన్నావు. అలా ఉన్న నీకు ఎవరో ఒక డాక్టర్ దయ చూపించి మెడిసిన్ ఇస్తామంటే, మందు ఇస్తామంటే అతనికి ఆ మందు తీసుకోకుండా ఈ మందు చేసుకుంటేనే నన్ను కాపాడతావా, లేకపోతే కాపాడవా నన్ను, నువ్వేం డాక్టర్ అని చెప్పి అంటుంటుంది. ఇప్పుడు అనేక మంది ఆ క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. నువ్వు ఆల్రెడీ నరకానికి వెళ్ళే మార్గంలో ఉన్నావు. కాబట్టి దేవుడు ప్రేమించి నీకు జీవానికి పోయే మార్గం తెలియజేస్తావంటే, యేసుక్రీస్తుని నమ్మి ఆ మార్గంలోకి రాకుండా నిన్ను నమ్మితేనే నన్ను రక్షిస్తావా అని చెప్పి అంటే, ఈ సౌరి సోలరా, నమ్మకపోతే నువ్వు ఆ మార్గంలోకి ఆ మార్గం విడిచిపెట్టలేవు. ఆ మార్గాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు ఆటోమేటిక్గా నరకానికి వెళ్తావు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నరకంలో వేయడు. మనం ఆల్రెడీ నరకానికి వెళ్ళే మార్గంలోనే ఉన్నాం. ఎందుకంటే మనం పుట్టుకతోనే పాపులమై ఉన్నాము. మన తల్లిదండ్రులు ద్వారా వచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, ముత్తాతలు, మన ఆదాం దగ్గర నుంచి వస్తున్నటువంటి పాపం అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తా ఉంది. జన్మ పాపం అని చెప్పి అంటారు. సో ఆ పాపం ఎవరికైతే ఉందో వాళ్ళు దేవుడిచ్చినటువంటి మార్గము అనగా యేసుక్రీస్తుని అంగీకరించకపోతే వాళ్ళు ఎప్పటికీ కూడా పరలోకాన్ని చేరుకోలేరు. వాళ్ళు నరకానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. దేవుడు ఇయ్యాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ నరకానికి వెళ్ళే మార్గంలోనే ఉన్నారు. కాబట్టి దేవుడు మన మీద శ్రద్ధ ఇస్తున్నాడు, కాబట్టి మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆ మార్గం నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మార్గాన్ని ఆయన ఎలా ఏర్పాటు చేశాడంటే తన రక్తంతో ఏర్పాటు చేశాడు. ఆయన హల్లెలూయా, తన ప్రాణాన్ని ఇచ్చి మరి ఏర్పాటు చేశాడు. సో అటువంటి త్యాగంతో కూడినటువంటి ఆ మార్గాన్ని ఇప్పుడు నువ్వు తిరస్కరిస్తే నిన్ను ఎవరు కూడా రక్షించలేడు. అందుకోసం బైబిల్ రాయబడింది, ఇంతటి గొప్ప రక్షణను మనం తిరస్కరించిన యెడల ఇక మనం ఏ విధంగా రక్షణ పొందుతాం? ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే లోకమును దేవుడు ఎంతో ప్రేమించను కనుక తన ఏకైక కుమారుని ఈ భూమి మీదకి పంపించను. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు ఎల్లప్పుడూ కూడా మన గురించి శ్రద్ధ వహించే దేవుడు అన్నాడు. ఆయన మన గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. ఆయన మన గురించి చాలా ఏదైతే కావాలో మనకు అవన్నీ కూడా ఆయన దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విషయం మనం గుర్తించాలి. ఆమేన్. మీరు చూడండి, ఉదయం అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే ఒక తల్లి బాగా రోగంతో ఉంది, తానే మంచి లేవలేని స్థితిలో ఉంది, పడుకొని ఉంది ఆమె బెడ్ మీద.
పక్కన తన కుమారుడు గనక జ్వరంతో బాధపడతా ఉంటే లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ తల్లి కూడా లేచి మరీ వచ్చి తన కుమారుడికి తడిపట్టేసి ఆ నుదురు మీద ఏ విధంగా రుద్దుతూ, అయ్యా నీకు ఎలా ఉంది, బాగుందా అని చెప్పి అడుగుద్దంట. ఆమేన్. ఆమెకే ఇంకొకళ్ళు సేవ చేసిన పరిస్థితి, ఆమెనే ఇంకొకళ్ళు లేవ చేసిన పరిస్థితి. అయినా సరే ఆమె తల్లి కనుక తన కుమారుడి కనుక బాగలేకపోతే ఆమె ఏం చేస్తుంది? తన కుమారుడి పట్ల శ్రద్ధ వహిస్తుందామా? ఆమేన్. మరి ఒక భూ సంబంధమైనటువంటి తల్లి ఆ విధంగా శ్రద్ధ వహిస్తే మరి మన పరలోకపు తండ్రి మన గురించి శ్రద్ధ వహించడా? హల్లెలూయా. అందుకోసం ఆయన ఏమంటాడంటే, నేను మిమ్మల్ని గురించి చింతించుతున్నాను, నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ వహిస్తున్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈ లోకంలో మనకేదైనా కష్టం వచ్చిందనుకోండి, మనం ఏదైనా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే నిజంగా అతను నిజమైన ఫ్రెండ్ అయితే ఏం చేస్తాడంటే మనల్ని కూర్చోబెట్టి నింపాదిగా, ఏంటి నువ్వు కంగారు పడదు, నీకేం కావాలో చెప్పు, ఏంటి నీ సమస్య అని చెప్పి విని దాన్ని తీర్చడానికి తనకు సకల విధాల శతవిధాల ప్రయత్నం చేసి మనకి ఏ విధంగా అయితే చేస్తే మంచిదో ఆ విధంగా చేసి మన సమస్యను తీర్చడానికి ఆ స్నేహితుడు ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. సో దేవుడు ఈ లోకంలో మనకి స్నేహితులు ఇచ్చాడు. అటువంటి స్నేహితుల ద్వారా ఆయన మనల్ని కంఫర్ట్ చేయాలి, మనల్ని ఏమంటారంటే ఓదార్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆమేన్. అలాగే ఒక భర్త అలసిపోయి ఇంటికి వచ్చినటువంటి భర్తకి భార్య ఎదురొచ్చి ఆ విధంగా మరి నుదుటి మీద చేతులు వేసి రుద్దుతూ, అయ్యా ఈరోజు బాగా అలసిపోయినట్టున్నావు, విశ్రాంతి తీసుకో, సో ఈరోజు బాగా కష్టం గడిచినట్టుంది, లేదంటే ఏదన్నా కొంచెం ఆఫీసులో ఏదైనా తలనొప్పి వచ్చినట్టుంది, లేదంటే ఈరోజు బాగా ఎండగాసింది, బాగా కష్టపడ్డట్టున్నావు, శాబ్దీరు, ఓకే నువ్వు మరీ అంత ఎక్కువ కష్టపడొద్దు, ఓకే అవసరమైతే నేను కూడా ఒకరోజు కూలికి పోతానని చెప్పి ఈ విధంగా భర్తతో మాట్లాడింది అనుకోండి, ఆ భర్తకి సాంత్వన అది. ఆమేన్. ఆ విధంగా భర్త అలిసిపోయి వచ్చినటువంటి భర్త భార్య కోసం బిడ్డల కోసం కష్టపడి వచ్చినటువంటి భర్తకి ఆ విధంగా భార్య చూపించే ప్రేమ ఏం తీసుకొస్తుందంటే సాంత్వన తీసుకొస్తుంది, కంఫర్ట్ తీసుకొస్తుంది. ఆమేన్. అలాగే ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు కూడా మనకి ప్రతి అవసరంలో కూడా ఆ విధంగా సాంత్వన తీసుకురావాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక మనిషి ఏ విధంగా ఇంకొక మనిషికి సాంత్వన తీసుకురావాలో తెలిసినప్పుడు దేవుడికి ఇంకెంత ఎక్కువగా తెలుస్తుంది. ఆమేన్. మన ప్రతి కష్టంలో కూడా, మన ప్రతి బాధలో కూడా దేవుడు మనల్ని ఓదార్చాలని చూస్తూ ఉంటాడు, దేవుడు మనకు ఉపశమనం తీసుకురావాలని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను గురించి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు, నిన్ను గురించి చింతించే దేవుడే అన్నాడు ఆయన. ఆమేన్. ఆయన ఏదో సృష్టించి నిన్ను గాలికి వదిలేదు కానీ ఆయన కేవలం నిన్ను రక్షించి పోయి పరలోకంలో కూర్చోలేదు కానీ ఆయన ఏమంటాడంటే, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తని పంపిస్తాను. ఆమేన్. ఆయన వచ్చి మీలో ఉండి ఈ యుగాంతం వరకు మీలో ఉంటానని చెప్పాను ఆయన, మిమ్మల్ని అనాథలుగా విడువనని చెప్పాడు ఆయన. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మన దేవుడు మనల్ని అనాథలుగా విడిచే దేవుడు కాదు, ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆదరించే దేవుడే అన్నాడు. హల్లెలూయా. అయితే వచ్చిన సమస్య ఏంటంటే, దేవుడే వచ్చి మనకి ఆదరణ కలుగుతాయని దేవుడు చూస్తా ఉంటే మనం ఏం చేస్తున్నామంటే, నువ్వేందయ్యా మాకు ఆదరణ ఇచ్చిందని చెప్పి వేరే వాటిలో ఆదరణ వెతుక్కోవాలని, వేరే వాటి ద్వారా మనం సంతోషం పొందాలని మనం ఏం చేస్తామంటే దేవుడిని పక్కన పెడతా ఉన్నాం. ఆమేన్. మీరు ఎవరైతే ఈరోజు తాగుతూ ఉన్నారో, ఎవరైతే తిరుగుతూ ఉన్నారో ప్రియ సహోదరి సోదరులారా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుడిచ్చేటువంటి ఆ సాంత్వనను విడిచిపెట్టి వాళ్ళు తమ సొంత మార్గాల్లో సాటిస్ఫాక్షన్ కోసం, తమ సొంత మార్గాల్లో తృప్తి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఈరోజు తాగుతున్నారంటే అర్థం ఏంటంటే, దేవుడిచ్చేటువంటి ఆ దాహాన్ని, దేవుడి కోసం పెట్టినటువంటి ఆ దాహాన్ని వాళ్ళు త్రాగుడు ద్వారా సారాయితో దాన్ని నింపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ కూడా సాంత్వన పొందుకోలేరు, వాళ్ళు ఎప్పటికీ కూడా తృప్తిని పొందుకోలేరు. నిజమైన తృప్తి ఎప్పుడు వస్తుందంటే, ఎవరి ద్వారా వస్తుందంటే కేవలం దేవుని ద్వారానే వస్తుంది. హల్లెలూయా. కాబట్టి త్రాగుతున్నావా నువ్వు, ఇప్పుడు నిజమైనటువంటి సాటిస్ఫాక్షన్, నిజమైనటువంటి తృప్తి ఎవరిస్తారు నీకంటే ఈ లోకంలో? కేవలం దేవుడు మాత్రమే ఇస్తాడు. హల్లెలూయా.
లేదా వ్యభిచారంలో నువ్వు శాంతిని వెతుక్కుంటున్నావా? వ్యభిచారంలో నువ్వు మరి సంతోషాన్ని వెతుక్కుంటున్నావా? నిజమైన సంతోషం ఇచ్చేది వ్యభిచారం కాదు. కానీ ప్రియ సోదరి సహోదరులారా, దేవుడు అన్నాడు, నేనే మీకు ఆదరణకర్తనే. ఆమేన్. నా ద్వారానే మీరు తృప్తి పొందండి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సహోదరులారా, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా యొద్దకు రండి, కష్టపడి భారం మోసే సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు ఆయన. నేను మీ గురించి శ్రద్ధ వహిస్తున్నానని చెప్తున్నాడు ఆయన. నేను మీ గురించి చింతిస్తున్నానని చెప్తున్నాడు ఆయన. అయితే మన కనుక ఒక తల్లి అయ్యా బాగా జ్వరం వచ్చిందని చెప్పి తండ్రి మీద కొడుకు మీద తడి పట్టేసి రుదుతా ఉంటే నుదుటి మీద, ఆ కొడుకు గనక లేచి ఆ మీద ఉమ్మేసి, ఏందే నువ్వు నా గురించి శ్రద్ధ వహించేది అని చెప్పి ఒక విస్కీ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటే ఆ తల్లి ఎంత బాధపడుతుంది? తల్లి ఏమో కొడుకుని ప్రేమిస్తా ఉంది, తనకి మరి శాంతం తీసుకురావాలని, ఆ జ్వరం నుంచి విడుదల తీసుకురావాలని తడి బట్టతోటి తుడిచి ప్రయత్నం చేస్తా ఉంటే వాడు లేచి బూతులు తిట్టి ఉమ్మేసి ఆమె మీద సారాయి బాటలు తీసుకొని తాగుతూ ఉంటే ఆమె ఎంతగా బాధపడుతుంది. దేవుడు కూడా ఆ విధంగానే బాధపడుతున్నాడు. దేవుడు మనల్ని కంఫర్ట్ చేయాలని, దేవుడు మన లోపలికి వచ్చి ఆమేన్ అమితమైనటువంటి ఆనందాన్ని మనకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉంటే మనం ఏం చేస్తామంటే, దేవుడు నాకు వద్దు, అవసరం లేదని చెప్పి మనం సారాయి బట్టలు తీసుకుని పక్కకి వెళ్తున్నాం. దేవుడు మన లోపలికి వచ్చి నిన్ను తృప్తిపరచాలని దేవుడు చూస్తామంటే, నిన్ను సంతోషపరచాలని దేవుడు చూస్తామంటే, నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చాలని చూస్తామంటే, మనం ఏం చేస్తున్నామంటే వేరే సంతోషాల ద్వారా దాన్ని తృప్తిపరచుకోవాలని చూస్తా ఉన్నాం. అంటే దేవుడిని ముఖం మీద మనం తిరస్కరిస్తున్నాం, దేవుడి ముఖం మీద మనం నువ్వు అవసరం లేదని నాకని చెబుతున్నాం. అలాంటప్పుడు దేవుడు ఇంకెంత బాధపడతాడో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనకి కావాల్సిన దేవుడు ఏమంటాడు, నేను మీకు సాంత్వనాన్ని ఇస్తాను, నేను మీకు తృప్తిని ఇస్తాను, నా యొద్దకు రండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనకు నిజమైనటువంటి సాంత్వన ఎవరిస్తారంటే కేవలం దేవుడు మాత్రమే ఇస్తాడు. ఆమేన్. అలాగే ఈ లోక సంబంధమైనటువంటి ఏ విజయమైనా సరే అది మనకి సాంత్వనాన్ని ఇవ్వదు. నువ్వు ఎంతటి గొప్పవాడైనావు, నువ్వు ఎంతటి గొప్ప విజయానైనా సాధించు, నువ్వు ఒక 10 రాజ్యాలను నువ్వు స్వాధీనం చేసుకో యుద్ధం చేసి, అయినా కూడా నీకు తృప్తి ఉండదు, నిజమైన సంతోషము ఉండదు. ఎందుకు అని అంటే ప్రియ సోదరి సోదరులారా, మనం సాధించే విజయాలైనా సరే, మనం సాధించేటువంటి సక్సెస్ ఏదైనా సరే అది కేవలం తాత్కాలికమైందే, అది కొంతకాలం మాత్రమే ఉంటది. మీరు గమనించండి, ఈరోజు మనం చరిత్ర పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం. అశోక చక్రవర్తి చాలా గొప్ప రాజు, ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు. అలెగ్జాండర్ చాలా గొప్ప రాజు, తన ప్రపంచాన్నే జయించాడని చెప్పి మనం ఎన్నో చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం. కానీ ఈ రోజుకి ఆ చరిత్రలో అంత విజయం సాధించినటువంటి ఏ రాజు అయినా సరే ఎప్పటికీ నిలిచున్నాడా? వాళ్ళ రాజ్యం ఎప్పుడైనా ఇక్కడ మనం నిలిచిందా? ఎక్కడ ఉంది? భూమిలో ఉంది. భూమిలో 30 అడుగుల లోతున 50 అడుగుల లోతునో తవ్వితే అక్కడ కనపడుతుంది. అది ఏమిటి అంటే ఆనాడు ఆ రాజు సాధించిన విజయం అది. కానీ ఈరోజు కనపడకుండా పోయింది. కానీ ఈరోజు నిజమైనటువంటి విజయం ఏమిటి అంటే అది శాశ్వతంగా నిలిచిపోయే విజయమైనది. అది నువ్వు శాశ్వతంగా నిలిచిపోయేటువంటి పని అయినది. ఆమేన్. సో ఆ విధంగా నిన్ను శాశ్వతంగా నిలిచిపోయేది, నిన్ను సదాకాలం జీవించేలా చేసేది, నీ అన్నిటికీ ఓడిపోకుండా, నువ్వు అన్నిటికీ కూడా మరిచిపోబడకుండా చేసేది ఏమిటంటే కేవలం దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్పినట్టు చేయి, దేవుడు చెప్పిన ప్రకారం నువ్వు జీవించు, నువ్వు నిత్యం బ్రతుకుతావు. ఆమేన్. నువ్వు అన్నిటికీ కూడా మరిచిపోబడు, నీ ప్రజలు ఎవరు కూడా నిన్ను మరిచిపోరు. అయ్యా ఫలానా ఆయన ఇక్కడ ఉండేవాడు కదా, దేవుడిని ఎంతగానో నమ్మాడు కదా, ఏమైపోయాడని చెప్పానంటే తాత్కాలికంగా 100 సంవత్సరాలు కనపడకపోతావు, కానీ ఆ తర్వాత చూస్తే నువ్వు ఇక్కడే ఉంటావు. హల్లెలూయా. ఈరోజు నువ్వు చనిపోవచ్చు, నిన్ను 10 అడుగుల లోతులో పాతి పెట్టచ్చు, కానీ దేవుడు ఒకనొక తను నిన్ను లేపుతాడు. హల్లెలూయా. లేచిన తర్వాత నువ్వు ఎన్నటికీ చనిపో, నువ్వు నిత్యం బ్రతుకుంటావు, యుగ యుగాలు నువ్వు బ్రతికే ఉంటావు. నేను ఎవరైనా సరే, ఎవరయ్యా దేవుడిని నమ్ముకున్నది నీకేమొచ్చిందనంటే శాశ్వతమైనటువంటి విజయం వచ్చింది. ఆమేన్. శాశ్వతంగా నిత్యముగా నువ్వు బ్రతికేటువంటి అవకాశం దేవుడు ఇస్తా ఉన్నాడు. అందుకోసం ఆయన అంటున్నాడు, భూమి ఆకాశంలో గతించును కానీ నా మాటల్లో సున్నమైనను పొల్లైన తప్పిపోదు. ఆమేన్. సో ఈ భూమి ఆకాశం కూడా గతించిపోతాయి,
అనగా ఇవి పక్కకి వెళ్ళిపోతాయి, పాడైపోతాయి. వీటికి సునామీలు రావచ్చు, భూకంపాలు రావచ్చు, అగ్నిపర్వతాలు బద్దలైపోయి భూమి అంతా కూడా పగిలిపోయి బద్దలవచ్చు. కానీ దేవుని మాట మాత్రం ఎప్పటికీ కూడా నిలిచి ఉంటుంది. ఆ మాట, ఆ దేవుని మాట ఏం చెప్తా ఉందనంటే, నా యందు నమ్మకించేవాడు ఎంత మాత్రం కూడా చనిపోవడం, ఒకవేళ చనిపోయేసరి వాడు నేను లేపుతాను అంతేనా, వాడు అన్నిటికీ కూడా ఇంకా మరణించడం చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో ఆ మాట మాత్రం సత్యంగా నిలబడుతుంది. ఈ భూమి అయినా సరే తప్పిపోద్దాం, కానీ ఆ మాట మాత్రం నెరవేరకుండా ఉండదు. సో కాబట్టి ఈ రోజు కనుక ఆ మాట నువ్వు నమ్మితే, ఈ రోజు కనుక ఆ మాట నువ్వు స్వీకరిస్తే, ఆ మాట ఎలాగ బ్రతుకుతా ఉందో నిత్యమో నువ్వు కూడా అలాగే బతుకుతావు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, నిజంగా నీకు సంతోషాన్ని ఇవ్వాలంటే ఎవరి దగ్గర రావాలని ఉంటే దేవుడి దగ్గరికి రావాలి. ఆమేన్. సో నువ్వు ఎంత గొప్పవాడు అవ్వచ్చు, నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, నువ్వు ప్రపంచానికి నువ్వు చక్రవర్తి అవ్వచ్చు, కానీ దేవుని మాట ప్రకారంగా నువ్వు చేస్తేనే నిలబడతావు చివరికి. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, మనం ఎలా జీవించాలంటే కేవలం దేవుని మాట ప్రకారమే జీవించాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి నిజమైనటువంటి ఆదరణ మనకి ఇచ్చేది, నిజమైనటువంటి మరి సంతోషం మనకిచ్చేది ఏమిటంటే కేవలం పరిశుద్ధాత్మ మాత్రం మనకిస్తుంది. హల్లెలూయా. అందుకోసమే నేను మీ వద్దకు ఆదరణకర్తని పంపిస్తాను. ఆమేన్. ఆయన మనకు ఆదరణ కలుగు చేసే దేవుడు అన్నాడు. మనకు ఆదరణ కలుగు చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము పరిశుద్ధాత్మని పొందుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుందంటే, మనకి అమితమైనటువంటి, మన హృదయాల్లో అమితమైనటువంటి శాంతిని తీసుకొస్తాడు ఆయన. ఆమేన్. ఈ లోకానికి అర్థం కాదు ఆ శాంతి అంటే ఏంటో, పక్కనోడు కూడా అర్థం కాదు, కేవలం అనుభవించేవాడికి అది అర్థమవుతుంది. హల్లెలూయా. సో దేవుడిచ్చేటువంటి ఆ శాంతి, దేవుడిచ్చేటువంటి ఆ ఆనందం ఏమిటి అనేది పక్కన వాళ్ళకే అర్థం కాదు, కానీ అది కేవలం అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. ఆమేన్. ఒకరోజు నాస్తికులు అందరూ కూడా కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారట. దేవుడు లేడు అనేవాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి 2 గంటల పాటు బల్లగుద్ది చెప్తున్నట్టు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడని. చాలా మంది స్పీకర్లు వచ్చి మాట్లాడుతున్నారు, దేవుడు లేడని చెప్పడం, దిగిపోవటం. ఆ విధంగా ఉంటే ఈ మీటింగ్ వినేవాళ్ళలో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఆయన మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత సడన్గా లేచి నిలబడ్డాడంట. అందరి మధ్యలో సడన్గా నిలబడితే నేను చెబుతాడని చెప్పి చూస్తున్నాడంట. చూస్తుంటే ఆయన జేబు నుంచి ఒక యాపిల్గా తీసి తిన్నాడంట, పూర్తిగా తిన్నాడంట. సరే తిన్న తర్వాత నేను చెబుతాడని చెప్పి వాళ్ళని చూస్తున్నారు వీళ్ళు. చూస్తుంటే తిన్న తర్వాత ఆయన అన్నాడంట, నేను ఇప్పుడు యాపిల్గా తిన్నాను కదా, ఇది తీయగా ఉందా పుల్లగా ఉందా అని అడిగాడంట అవతలండి. అడిగితే అదేందిరా నువ్వు తిని నన్ను అడుగుతున్నాయింది, తిన్న నీకే తెలుసు కానీ తినకపోతే నాకు ఎట్లా తెలుస్తుంది, ఏంది అసలు నువ్వేం చెబుతావు చెప్పి ఇదే నువ్వు చెప్పేది అని చెప్పంటే, ఓహో అయితే నేను తిన్నది నాకే తెలుసుద్ది, నీకు తెలియదు అనమాట, ఓకే అని చెప్పి కూర్చున్నాడు అంట. అదేంది నువ్వేం చెప్పాలనుకున్నావంటే, దేవుడు కూడా అంతే. హల్లెలూయా. ఎవరైతే ఆయన్ని అనుభవిస్తారో, ఎవరైతే ఆయన హృదయంలోకి వస్తాడో వాళ్ళకే అర్థమవుతుంది ఆయన ఎంత గొప్పవాడో. హల్లెలూయా. పక్కన వాడికి అర్థం కాదు. నువ్వు దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలియాలంటే నువ్వు స్వీకరించు ఆయన్ని. ఆమేన్. ఆయన మాటను నమ్ము, దాని ప్రకారం నువ్వు చెయ్యి, అప్పుడు నీకు తెలుస్తుంది దేవుడు ఎంత గొప్పవాడో. అందుకోసం బైబిల్ రాయబడింది, ఆ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. హల్లెలూయా. ఓరక నిలబడి చూస్తే తెలియదు, మనం అనుభవించాలి దేవుణ్ణి. ఆమేన్. ఆయన ప్రార్థన వింటాడో లేదో, వింటాడని బైబిల్ చెప్తా ఉంది. వింటాడో లేదో నేను అడిగితే ఏం చెప్తావు, ఏమనయ్యా అంటావు. నువ్వు ప్రార్థన చేస్తే కదా తెలిసేది. ఆమేన్. ఏదో నీకు సమస్య వచ్చినప్పుడు ఉపవాసం ఉంటే ప్రార్థన చేయి. ఇదిగో ఏదైనా ప్రార్థన వినే దేవుడు అని చెప్పి బైబిల్ రాయించింది కదా, ఆ మాట పట్టుకొని ఇదిగో ప్రార్థన వినే దేవుడా, నాకు సమస్య వచ్చింది, ఇదిగో వచ్చినప్పుడు ఇదిగో ఆపత్కాలంలో తక్షణ సహాయకుడు అని చెప్పి అన్నావు కదా, ఇదిగో రా నాకు సహాయం చేయి అని చెప్పి అడిగితే అప్పుడు ఆ ప్రార్థన చేయడం నీకు అర్థమవుతుంది. ఆయన వచ్చి సహాయం చేస్తాడు. సహాయం చేసేప్పుడు ఇప్పుడు నువ్వేం చెప్తావు అంటే, నిజమే ఆయన ప్రార్థన వినే దేవుడు అని. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ప్రార్థన అంటాడు దేవుడు అంటే ఏం చెప్తావు, నువ్వు చెప్పలేవు. అందుకోసమే ఆయన ఏమంటే రుచి చూచి తెలుసుకోండి. ఆమేన్. విని తెలుసుకోమంటలా, దేవుడు ఏమంటున్నాడు, విని నన్ను తెలుసుకోండి అంటలేదు. ఆమేన్. చదివినట్టు తెలుసుకోండి అంటలా, రుచి చూచి తెలుసుకోండి, నువ్వు తినండి. హల్లెలూయా.
సో నా వాక్యాన్ని మీరు స్వీకరించండి, దాని ప్రకారం మీరు జీవించండి. అప్పుడు నేను ఏదైతే మీ పట్ల వాగ్దానం చేశానో దాన్ని నేను నెరవేరుస్తాను. కాబట్టి అప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఎవరినేది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే ఆ సంతోషం ఏంటని మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుణ్ణి అనుభవించాలంటే ఖచ్చితంగా మనము పరిశుద్ధాత్మనే పొందుకోవాలి. దేవుని యొక్క మాటను మనం నమ్మవలసి ఉన్నది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. ఆయన ఏమంటాడు, నా యొద్దకు రండి అని చెప్పి నెలకొనట్లా, అంత ఆగలా. ఆయన ఏమంటాడంటే, మీ భారం నా మీద వేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతినిస్తా. హల్లెలూయా. ఇప్పుడు భారం మోసేవాడు బాధపడతాడు, ఆమేన్. బాధపడేవాడు బాధపడతాడు. ఇప్పుడు ఆ భారం ఇంకొకటి మీద వేస్తే వీడు ఫ్రీ, ఆ బాధ తీసుకెళ్ళి ఇంకొకటికి ఇస్తే వీడు ఫ్రీ. అదే యేసు అంటున్నాడు, నువ్వెందుకు అంతా భారం మోస్తున్నావు? ఆమేన్. అది నాకు నేను మోస్తా. హల్లెలూయా. నువ్వెందుకు అంత చింతిస్తున్నావు, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? నా మీదే ఆ బాధ. ఆమేన్. ఇప్పుడు నీకేం వస్తుంది? విశ్రాంతి వస్తుంది, నీకు సమాధానం వస్తుంది, నీకు శాంతి వస్తుంది. నేను మోస్తా, నీకెందుకు ఆ భారం అని చెప్పంటే, కాదయ్యా మరి అంతా నీ మీద ఇష్టట, నేను కూడా మోస్తాను అని చెప్పి మనం అంటున్నాం. కాదు, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మీ భారం అంతా కూడా నా మీద వేయండి. ఆయన మీ చింత కొంత నాకు ఇవ్వండి అంటలా, మీ భారం కొంత ఇవ్వండి అంటలేదు. ఆయన ఏమంటున్నాడు, మీ భారము మీ చింత యావత్తు. హల్లెలూయా. ఏమంటాడు, మీ చింత అంతా నాకు ఇవ్వండి, కొంత కాదు, అంతా నాకు ఇవ్వండి, నేను మీకు విశ్రాంతినిస్తా. హల్లెలూయా. ఇంత గొప్ప ఆఫర్ ఎవరైనా ఇస్తారా? ఆమేన్. అయినా సరే మనం ఇంకా బాధపడతా ఉంటాం. ఒక దైవజనుడు అంటున్నాడు, మీకు బాధ వస్తే బాధపడకండి, ఆమేన్. ఏడుపు వస్తే ఏడవబాకండి. ఇదేందయ్యా, బాధ వస్తే బాధపడకుండా ఏడుపు వస్తే ఏడవకుండా ఏం చేస్తావు అని అంటే, మీరు బాధపడే బదులు నమ్మండి, ఆమేన్. మీరు ఏడ్చే బదులు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన, మీరు బాధపడొద్దు, బాధపడే బదులు నమ్మండి. ఎందుకని అనంటే బైబిల్ ఏం చెప్తున్నట్టే, ఎవడు చింతించి తన ఎత్తు మూరుడు పెంచుకోగలడు, ఎవడు చింతించి తన తెల్ల జుట్టు నల్ల జుట్టు చేయగలడు. అంటే మనం చింతించడం వల్ల, మనం బాధపడటం వల్ల మన పరిస్థితులు ఎలాంటి మార్పు రాదు. మనకి ఏదైనా సమస్య వస్తే బాధపడటం వల్ల ఎలాంటి పరిస్థితులు మారో. మరి నమ్మితే మారుతాయా? ఆయన ఏమన్నాడు దయచేయండు, బాధపడొద్దు, బాధ వస్తే నీకు సమస్య వస్తే బాధపడకు, ప్రార్థన చేయి. లేదా నీ సమస్య వస్తే బాధపడకు, నమ్ము దేవుడు తీరుస్తాడని. అని అంటే బాధపడితే మారమంటావు, బాగానే ఉంది. నమ్మితే మారుతుందా సమస్య? ఎస్, ఖచ్చితంగా మారుతుంది. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. సో నువ్వు నమ్మితే పరిస్థితులు మార్చే దేవుడైనా, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు పనిచేసేవాడైనాడు. కాబట్టి చింతపడొద్దు. ఏదైనా సమస్య వస్తే మీరు టెన్షన్ పడొద్దు, దానికి బదులుగా నమ్మమని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా మన చింత యావత్తు, మన భారం అంతా కూడా దేవుడి మీద వేయాలి. వేయమని ఆయనే కోరుతా ఉన్నాడు. మన దేశం బలవంతంగా ఆయన వేయటం కాదు, ఆయన అంటున్నాడు వేయండి నా మీద అంటున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మన చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన తన తండ్రిగా చనిపోయాడు. చనిపోయిన కొన్ని రోజులకే తన భార్య చనిపోయింది. భార్య చనిపోయింది, ఉదయం పాతిపెట్టి వచ్చాడు. సాయంత్రానికి వచ్చేసరికి తన చిన్న కూతురు చావు బ్రతుకుల్లో ఉంది. ఆమెకు ఒక జబ్బు అటాక్ అయింది, అంటువ్యాధి. ఆ జబ్బు అటాక్ అయ్యి ఆమె హాస్పిటల్లో ఉంది. చూడటానికి ఆయన వెళ్తా ఉంటే డాక్టర్లు ఆపేస్తున్నారు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆ అంటువ్యాధి నీకు కూడా అంటుకుంటుంది. నువ్వు తీసుకెళ్ళి, నీకు ఇంకొక చిన్న కొడుకున్నాడు, వాడు కూడా చావు బతుకులో ఉన్నాడు, వాడికి అంటిస్తావు, కాబట్టి అందరూ చనిపోతారు, వదొద్దు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పంటే ఆయన ఎలాగోలా బాధపడుతూ ఆ డాక్టర్ కళ్ళు చెప్పి తన కుమార్తె దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఇల్లు చూసేసరికి ఆ పాప చనిపోతా ఉంది, చావు బతుకుల మధ్య ఉంది, చివరి క్షణాల్లో ఉంది. ఆమె కన్ను విరిగిపోతా ఉన్నాయి, కనుగుడ్లు
తిరిగిపోతాను, పైకి తిప్పుతారు కదా ఇలాగ పిల్లలు చనిపోయేటప్పుడు. ఆ స్థితిలో ఉంది ఆమె. స్థితిలో ఉండేసరికి ఆయన చాలా బాధపడిపోయాడు. చూస్తూ ఉండగానే ఆయన కళ్ళ ముందు పాప కూడా చనిపోయింది. మరలా ఆ పాపను తీసుకుని వెళ్ళి తన భార్య సమాధి, ఉదయం సమాధి చేశారు. మళ్ళా దాన్ని ఓపెన్ చేసి మరలా ఆ పాపను కూడా ఆ తల్లి సమాధిలోనే ఆమె ఊళ్ళో పడుకోబెట్టి మరలా సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆయన బాధపడతా ఉన్నాడు. నా తండ్రి చనిపోయాడు, నా భార్య చనిపోయింది, నా తమ్ముడు చనిపోయాడు, అలాగే నా చిన్న బిడ్డ కూడా చనిపోయింది, నేను ఎందుకు బ్రతకాలి అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. దైవజనుడు బాధపడుతుంటే ఈలోపు సాతాను వచ్చి ఆయన భుజం మీద కూర్చొని చెబుతూ ఉందంట, మాట్లాడుతూ ఉందంట. ఏమనంటే, ఏమయ్యా నువ్వు ఏం తప్పు చేసావు, నీకు ఇంత శిక్ష వేశాడు దేవుడు? ఆయన తలుచుకుంటే నీ తండ్రిని బతికించలేడా? ఆయన తలుచుకుంటే నీ భార్యని బతికించలేడా? ఆయన తలుచుకుంటే నీ కూతురుని బతికించలేడా? బతికిస్తాడు, కానీ ఆయన బతికించలా. నువ్వు చేసిన తప్పేంటి? నువ్వు చేసిన తప్పేంటయ్యా? ఏం తప్పు చేయాలా? నువ్వు ప్రతి చోట నీకు అవకాశం ప్రతి చోట కూడా నిలబడి యేసుక్రీస్తు గురించి బోధ చేశావు. ఎక్కడ 4 రోడ్లు కనపడతా 4 మధ్యలో నిలబడి యేసుక్రీస్తు దేవుడు ఆయన నమ్మండి చెప్పి ఆయన ప్రకటించావు. నువ్వే తప్పు చేయలా, యేసుక్రీస్తు ప్రకటించే నువ్వు చేసిన తప్పు. మరి అలాంటిది నీకు ఆయన అంత శిక్ష వేసినప్పుడు నువ్వు ఇంకా ఆయన్ని సేవిస్తావా? నువ్వు ఇంకా ఆయన దేవుడిని ప్రకటిస్తావా? ఇంకా ఆయన తరపున స్వాత ప్రకటిస్తావా అని చెప్పి అడిగితే అప్పుడు వెంటనే ఆయన లోపల నుంచి ఒక ఆలోచన వచ్చిందట. ఇంకా ఆయన దేవుడిని ప్రకటిస్తావా అని చెప్పంటే ఆయన లోపల నుంచి స్వరం వచ్చిందంట. ఆయన ఏమంటున్నాడంటే, మరి ఇంక ఎవరిని దేవుడిని ప్రకటించను? ఆమె ఉన్నది ఆయనే కదా, ఇంక దేవుడు ఎవరు లేరు కదా, ఆయనే కదా దేవుడు. ఇంక ఎవరిని ఎవరిని ప్రకటించలేదు దేవుడని. యేసుక్రీస్తు మాత్రమే దేవుడే అన్నాడు. ఇక ఆయన నమ్ముకున్నంత మాత్రాన, నాకు ఈ విధంగా జరిగేంత మాత్రాన ఇంక వేరే దేవుడిని నమ్మాలని అనిపిస్తే ఇక దేవుడు ఎవరు? ఆయనే కదా. హల్లెలూయా. అప్పుడు ఆ సాతానుతో అన్నాడంట ఆయన దైవజనుడు, ఇదిగో సాతానా, నా భార్య చనిపోవచ్చు, నా బిడ్డ చనిపోవచ్చు, నా తండ్రి చనిపోవచ్చు, ఒకవేళ నేను కూడా చనిపోవచ్చు. హల్లెలూయా. నేను కూడా చనిపోతా, యేసుక్రీస్తు దేవుడిని ప్రకటిస్తూ నేను కూడా చనిపోవచ్చు. నేను పాతాళానికి పోయినా సరే, నేను సువార్త ప్రకటిస్తున్నాను, నేను దేవుని వాక్యం ప్రకారంగా జీవిస్తున్నాను, అయినా సరే ఆయన నన్ను తీసుకెళ్లి పాతాళంలో పడేయటం ఆయనకి ఇష్టమైందనుకో, నేను పాతాళానికి పోతా, పాతాళానికి పోయి అక్కడ కూడా యేసుప్రభు దేవుడిని ప్రకటిస్తా. హల్లెలూయా. కాబట్టి ఇదిగో సాతానా, దేవుడు నాకు మేలు చేస్తేనే దేవుడు కాదేనా? ఆమేన్. నాకు వచ్చిన కష్టమైనా సరే, బాధ అయినా సరే, నాకున్న ఏ పరిస్థితుల్లో సరే ఆయనే దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని నేను ప్రేమిస్తా ఉన్నాను. దేవుడు ఒకవేళ నన్ను పరలోకంలో అనుకుంటే నాకు సంతోషమే, ఒకవేళ నరకంలో వేయాలని అనుకున్నా కూడా నేను సంతోషంగా నరకంలోకి వెళ్తా. ఎందుకంటే నేను దేవుడు ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ దేవుడికి ఏది ఇష్టం అది చేయటే నాకు ఇష్టం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆ విధంగా దేవుడి మీద విశ్వాసం ఉంచాడు, అంతగా దేవుడి మీద ఆయన ఆడుకున్నాడు. అంటే నాకు ఏది వచ్చినా సరే పర్వాలేదు, నేను మాత్రం దేవుణ్ణి సేవించాలా, నేను దేవుడిని ప్రేమిస్తున్నా. ఆమేన్. నాకు మేలు చేస్తే దేవుడిని ప్రేమించడం కాదు. ఏమన్నాడు, ఆయనకి మొత్తం పోయింది, ఉన్నదంతా పశువులు పోయినాయి, పంట పొలాలు దెబ్బతిన్నాయి, పిల్లలు కూడా చనిపోయారు 10 మంది. చివరికి ఆయన శరీరం కూడా ఆరోగ్యం లేకుండా పోయింది. బొబ్బలు వచ్చి గోక్కుంటున్నాడు ఆయన, చిల్లపెంకులు పెట్టి బూడిద కుప్పలో కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే ఇప్పుడు ఆ సమయంలో తన భార్యలో దూరాడు సాతాను. దూరి ఆమె ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పటికి ఇంకా నువ్వు దేవుణ్ణి సేవిస్తావా, యెహోవా దేవుడు నువ్వు అంటావా, ఆ దేవుడిని దూషించు నువ్వు రావరాదు అని చెప్పి అన్నదాన్ని. అంటే ఆయన అన్నాడు, మూర్ఖురాలే మాట్లాడొద్దు, మనకి మేలు చేసినప్పుడే తీసుకుంటావా? మనం మేలు చేస్తేనే ఆయన దేవుడా? దేవుడు కీడు ఇస్తే మనకి తీసుకోమా? ఆమేన్. సో మేలు చేసినప్పుడే ఆయన్ని సూచిస్తామా? కీడు దొరికితే ఆయన్ని స్తుతించమా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తా ఉందనంటే మనం దేవుణ్ణి ప్రేమించాలని చెప్తా ఉంది. ఆమేన్. ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. దేవుని ద్వారా వచ్చేటువంటి బహుమతులు కాదు. నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎవరి కోసం చూస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమించే వారి కోసం చూస్తున్నాడు. ఆమేన్. కానీ దేవుడి ద్వారా వచ్చే బెనిఫిట్ల కోసం కాదు మనం ప్రేమించాల్సింది దేవుణ్ణి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏమంటారంటే దేవుడు ఎందుకురా దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, ఎందుకు నువ్వు చర్చికి వెళ్తున్నావు అని చెప్పంటే, చర్చికి వెళ్తే నాకు బాగా కలిసి వస్తుంది, ఆ చర్చికి వెళ్ళి కానించి నాకు డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి నేను చర్చికి వెళ్తున్నా. ఇంకొకళ్ళు అడుగుతున్నా ఎందుకురా చర్చికి రావట్లేదు అని అంటే, చర్చికి నేను 10 సంవత్సరాల నుంచి పోతున్నా, నా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు, నేను ఇంకా పేదరికంలో ఉన్నాను, ఇంకా నిష్ఠ దరిద్రులు అయిపోయా కాబట్టి నేను దేవుణ్ణి వదిలేసా. హల్లెలూయా. అంటే వీళ్ళు ఎవరి కోసం వెళ్తున్నారు? దేవుడి కోసం కాదు. వీళ్ళ ప్రేమ ఎక్కడుంది? దేవుడి మీద కాదు, దేవుడి ద్వారా వచ్చే బెనిఫిట్స్ మీద ఉంది. కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే నన్నుగా ప్రేమించేవాడు కావాలి నాకు. హల్లెలూయా. గిఫ్ట్ గా ప్రేమించాల్సింది మనం, గిఫ్ట్ గివర్ని ప్రేమించాలి. హల్లెలూయా. గిఫ్ట్ కాదు, గిఫ్ట్ ఇచ్చేవాడు ప్రేమించాలా. హల్లెలూయా. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన స్వార్థపరమైన దూర ప్రాంతాల్లో సుదీర్ఘ ప్రయాణం చేస్తా ఉన్నాడు. నెలల ఇంటికి రావట్లేదు ఆయన. అప్పుడప్పుడు బహుమతులు కొన్ని కొని తన ఇంట్లో ఉన్నటువంటి తన ఆడపిల్లకి పంపిస్తా ఉన్నాడు. పంపిస్తా అంటే ఒకరోజు ఫోన్ చేసింది వాళ్ళ అమ్మాయి. ఫోన్ చేసి ఆమె అడుగుతుంది, డాడీ నువ్వు త్వరగా ఇంటికి వచ్చే, నువ్వు చూడాలనిపిస్తుంది అని చెప్పంటే, అమ్మా నేను రావడానికి కొంత సమయం పడుతుంది, నీకు మొన్న గుర్రం కొనిచ్చాను కదా బాగుందా అని చెప్పంటే, బాగుంది డాడీ కానీ నువ్వు రావాలంటుందన్నమాట. హల్లెలూయా. సరేనమ్మా మొన్న టెడ్డీ బేర్ కొనిపించి పంపించానే పోస్ట్లో వచ్చిందా నీకు అని చెప్పంటే, బాగుందా అంటే, వచ్చింది డాడీ చాలా బాగుంది కానీ నువ్వు రా డాడీ అంటుంది ఆమె. హల్లెలూయా. మొన్న కీచే కారు కొనిచ్చానే వచ్చిందా నీకు, పార్సిల్ పంపించాను, నేను ఆ రోజు ఆఫ్రికా దేశంలో ఉన్నాను, అక్కడ షాపింగ్ చేసి నీ కోసం హాయ్ బాగుందని చెప్పంటే దాన్ని నేను పార్సిల్ చేసి ఇంటికి పంపించాను కొరియర్లో, వచ్చిందా అని చెప్పంటే, వచ్చింది డాడీ చాలా బాగుంది కానీ నువ్వు రా డాడీ. హల్లెలూయా. ఎన్ని బహుమతులు ఇచ్చినా చివరికి ఆమె ఆశ ఎక్కడుంది? తండ్రి మీద ఉంది. హల్లెలూయా. తండ్రి రావాలని కోరుకుంటుంది, తండ్రిని చూడాలని కోరుకుంటుంది. ఎన్ని పక్కన పెట్టాడు, ఎన్ని గిఫ్ట్లు బాగున్నాయి కానీ నువ్వు కావాలి నాకు. హల్లెలూయా. దేవుడు కూడా అనేకమైన గిఫ్ట్లు పంపిస్తూ ఉంటాడు మనకి. ఆమేన్. భాషల వరం ఇస్తాడు, భాషలు మాట్లాడుతూ ఉంటాం. ఓకే, భాషలు వివరించే వరం ఇస్తాడు, స్వస్థ వరం ఇస్తాడు, ఆమేన్, ప్రవచించే వరం ఇస్తాడు. ఇవన్నీ కూడా గిఫ్ట్లు, బహుమానాలు ఇవన్నీ. ఆమేన్. కానీ ఈరోజు ఎలా అయిపోయిందంటే ఆ బహుమానాలు తీసుకొని బహుమతి ఇచ్చేవాడిని వదిలిపెట్టేశారు. హల్లెలూయా. బహుమానాలు మాత్రమే కావాలి. సో నాకు బహుమానం ఉంది, నేను భాషలో మాట్లాడేవాడిని, నాకు భాషలో మాట్లాడతాను, నేను ఎంత గొప్ప అనుకున్నాను, మీరందరూ నన్ను గౌరవించాలి. నాకు ప్రవచన వరం ఉంది, మీరు నన్ను గౌరవించాలి అని చెప్పి ఆ ఏదైతే గిఫ్ట్ దేవుడు ఇచ్చాడో ఆ గిఫ్ట్ని తీసుకొని ఆ గిఫ్ట్తో వాళ్ళు అతిశయిస్తా ఉన్నారు. అంతేగాని వాళ్ళు దేవుడి మీద దృష్టి, దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా జీవించమన్నాడు. ఆమేన్. దేవుడు తన ఆత్మను పొందుకోమన్నాడు కదా, తిరిగి జన్మించమన్నాడు కదా, ఫలాలు ఉండాలన్నాడు కదా అని చెప్పి ఆ మాటల్ని పక్కన పెట్టి కేవలం గిఫ్ట్లే కావాలి మాకు. ఆమేన్. భాషల వరం ఇయ్యా, ప్రవచన వరం ఇయ్యా, స్వస్థ వరం ఇయ్యా అని ఎప్పుడు వరాల కోసం అడుగుతున్నాం. లేదంటే బిల్డింగ్ ఇయ్యా, కారు ఇయ్యా, ఉద్యోగం ఇయ్యా అని ఎప్పుడు చూసినా గిఫ్ట్ల కోసం చదువుతున్నాం తప్ప, ఆమేన్, గిఫ్ట్ ఇచ్చేవాడి కోసం అడగాలి మనం. హల్లెలూయా. గిఫ్ట్ల కోసం అడగడం మంచిదే, అడగొద్దని అంటలేదు, దేవుడు కూడా అంటలే అడగొద్దని. కానీ అసలు వదిలిపెట్టకూడదు, దేవుడు వదిలిపెట్టకూడదు. ప్రభువా నీ ఆత్మను నాకు ఇవ్వు, నీ ఆత్మ చేత నన్ను తిరిగి జన్మింపజేయి, నీ ఆత్మ నా హృదయంలోకి రావాలి, ఆ హృదయంలోకి వచ్చినప్పుడు నా జీవితం నా ఫలాలు కనపడాలా. హల్లెలూయా. నేను నా లోపల ఎవరు జీవించాలి? దేవుడు జీవించాలా. దేవుడిచ్చే గిఫ్ట్లోకే మంచిదే, కానీ నాకు కావాల్సింది ఎవరు? దేవుడు కావాలి నా హృదయంలో. ఆమేన్.
అలా కోరికను వాళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ దైవజనుడు తన భార్య చనిపోయింది, బిడ్డ చనిపోయింది, ఆ తండ్రి చనిపోయాడు, తమ్ముడు చనిపోయాడు, వీళ్ళందరూ చనిపోయినా సరే ఆయన ఏమంటాడంటే నేను ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నన్ను చంపినా సరే, నన్ను పాదాలు వేసినా సరే, అక్కడికి పోయి కూడా నేను ఆయన దేవుడిని ప్రకటిస్తాను, ఎందుకంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ఆయన. హల్లెలూయా. మనం కూడా ఆ విధంగానే ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాంటి వాళ్ళు దేవుడు కావాల్సింది ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరా, మనకి ఆదరణ ఇచ్చేది ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ మాత్రం ఆదరణ ఇస్తుంది. మన హృదయంలోకి వచ్చినప్పుడు మనకి కావాల్సిన అన్ని కూడా వస్తాయి. ఆమేన్. ఏమంటే గిఫ్ట్లు ఇచ్చే దేవుడు నీ లోపలికి వస్తే గిఫ్ట్లన్నీ నీగావా? ఆమేన్. అంతేనా? తండ్రి గిఫ్ట్లు పంపిస్తా ఉన్నాడు, ఇప్పుడు ఆమె ఉంటుంది నువ్వు రాడి అని చెప్పి అంటాం. డాడీ ఇంటికి వస్తే, ఇంటికి రాకపోతే గిఫ్ట్లు ఇస్తా ఉంటే ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? ఇంకా అన్ని కూడా ఆయన. ఆమేన్. కానీ మన యొక్క మనసు దేని మీద ఉంది? గిఫ్ట్ల మీద ఉందా? మన మనసు దేని మీద ఉంది? ఆశీర్వాదాల మీద ఉందా? మన మనసు ఈ లోక సంబంధమైన వాటి మీద ఉందా, లేదంటే పర సంబంధమైన వాటి మీద ఉందా? ఆమేన్. దేవుని వాక్యం చెప్తుందంటే మనం ఈ భూలోక సంబంధం వాటి మీద మనసు తీసేసుకుని పరలోక సంబంధమైన వాటి కోసం వెతకాలని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. మీరు పైన ఉన్న వాటిని వెతకండి. ఆమేన్. మీకు లక్ష్యం ఎక్కడ ఉండాలి? పైన వాటి మీద ఉండాలి. ఉన్నతమైన లక్ష్యం మీరు పెట్టుకోవాలి. కింద వాటి ఎతకొద్దు, కింద వాటి కోసం మీరు పాకులాడొద్దు. ఆమేన్. దేవుడి కోసం ఎతకండి. మీరు దేవుడిని నింపుకోవాల్సిన ప్రయత్నం చేయండి. ఆమేన్. కాబట్టి ఎందుకంటే ఆయనే మనకు నిజంగా ఆదరణ ఇచ్చేవాడు అన్నాడు. దేవుని ఆత్మ చేత మనం తిరిగి జన్మించినప్పుడు దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు. అప్పుడు జీవించేది ఎవరంటే నేను కాదు, కానీ దేవుడు నాలో జీవిస్తాడు. హల్లెలూయా. సో దేవుడు నీలో జీవిస్తున్నాడు అంటే రుజువు ఏంటి అని చెప్పంటే ఆత్మ వరాలు కాదు రుజువు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆత్మ వరాలు నీలో ఉన్నాయి అంటే దేవుడు నీలో ఉన్నాడని రుజువు కాదు. ఆత్మ ఫలాలు ఉంటే దేవుడు నీలో ఉన్నాడు రుజువు. హల్లెలూయా. ఆత్మ వరాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి. అర్థమైందా? బైబిల్ దేవుడికి అర్థమవుతుంది. ఓకే. సో ఆత్మ వరాలు ఏంటి? భాషలు మాట్లాడటం, ప్రవచించటం, ఓకే, సో స్వస్థత వరం, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క వరాలు. మరి ఆత్మ ఫలాలు ఏంటి? ప్రేమ, విశ్వాసము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలై ఉన్నాయి. సో ఈ ఫలాలు ఎప్పుడు వస్తాయి అంటే నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావా లేదా అని ఎలా తెలుసుకుంటావంటే ఈ ఫలాల ద్వారానే తెలుసుకుంటాం. అందుకే యేసు అన్నాడు, ఒక చెట్టుని ఎలా తెలుసుకుంటాం? ఇది వేప చెట్టు, మామిడి చెట్టు అని ఫలాలను బట్టి. ఆమేన్. ఒక చెట్టుని వాటి ఫలాలను బట్టి మనము తెలుసుకుంటాం. అలాగే నీ లోపల దేవుడు ఉన్నాడో లేదా ఎలా తెలుసుకుంటాం? దేవుడు ఆ ఫలాలను బట్టి తెలుసుకుంటాం. నీ లోపల దేవుని ఆత్మ, దయ్యపాత్మ. నీ లోపల ఏమున్నదని ఎలా తెలుసుకుంటామంటే ఫలాల ద్వారా తెలుసుకుంటాం. ఆమేన్. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటాడంటే మీరు నన్ను కలిగి ఉండండి. నేను పరిశుద్ధాత్మగా ఈ భూమి మీదకి వచ్చాను కాబట్టి మీరు నన్ను కలిగి ఉండండి. అప్పుడు ఆ ఫలాలు, ఆత్మ ఫలాలు నేను మీలో చూపిస్తాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు ఏమంటాడంటే నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ వహిస్తున్నాను కాబట్టి మీరు బాధపడొద్దు. మీరేం చేయాలంటే నమ్మండి, నేను చెప్పిన మాట ప్రకారంగా జీవించండి. హల్లెలూయా. అలా జీవించినప్పుడు నేను ఖచ్చితంగా మీకు కావాల్సిన ప్రతిదాన్ని కూడా ఇస్తానని చెప్తున్నాడు ఆయన. ఆమేన్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, మనకి మన జీవితంలో ఏది కావాలన్నా సరే దేవుడు దాన్ని తప్పకుండా దయచేసి దేవుడు అన్నాడు. ఆమేన్. దేవునికి వాక్యం రాయబడింది. దేవుడు ఏమంటాడంటే తనకి ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కోసము దేవుడు చంపాడంట. అర్థమవుతుందన్నమాట. ఎవరి కోసం చంపాడు? మన కోసం. మన కోసము తన ఒక్కగానొక్క కుమారుడు, ఇంకోడు లేరు, ఒక్కడే. ఆయన్ని చంపిన దేవుడు, ఆయన చనిపోవడానికి ఇష్టపడిన దేవుడు, మనకి ఏది కావాలంటే దేవుడా. హల్లెలూయా. మనం ఏదైనా కోరుకుంటే ఇస్తాడా లేదా అని అడుగుతున్నావు అంటే, అలాగ డౌట్ పడుతున్నావు అంటే నువ్వు దేవుడిని నమ్మలేవు అర్థం. హల్లెలూయా. యేసుక్రీస్తునే మన కోసం ప్రాణం పెట్టడానికి పంపించిన దేవుడు వెనక తీయకుండా, ఆమేన్, ఇక నీకు ఏది కావాలంటే దేవుడు నీకు సమస్తాన్ని ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ గురించి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు, నీ గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు, నీ గురించి ఆయన లక్ష్య పెడతా ఉన్నాడు, నీ గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి
నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అనవసరం. నువ్వు గనక తండ్రి నేను బాధల్లో ఉన్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు దేవుడివి, నువ్వు నాకు సహాయం చేయని చెప్పంటే ఖచ్చితంగా సహాయం చేసే దేవుడేనాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, ఆయన స్వయంగా ఏమంటాడంటే నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ వహిస్తున్నాను. అయితే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మరి మీరు ఆయన గురించి శ్రద్ధ వహిస్తున్నారా? ఆయన ఏమంటున్నాడు, మిమ్మల్ని గురించి నేను శ్రద్ధ వహిస్తున్నాను, మీకు కావాల్సిన అన్ని కూడా నేను ఇస్తున్నాను, మీకు రక్షణ కావాలా సిద్ధపరిచాను, స్వస్థత కావాలా సిద్ధపరిచాను, మీకు ఏది కావాలన్నా సరే నేను అది ఇస్తున్నాను, మీరు ఆపదలో ఉన్నారా ఆదుకుంటాను నేను. ఆమేన్. నీకు వస్త్రాలు కావాలా వస్త్రాలు ఇస్తాను, ఆహారం కావాలా ఆహారం ఇస్తాను, మీకు ఇల్లు కావాలా ఇల్లు ఇస్తాను, మీకు ఏది కావాలంటే నేను ఇస్తానని చెప్పన్నాడు ఆయన. ఆమేన్. మరి ఈరోజు ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. మరి నీవు ఆయన గురించి శ్రద్ధ వహిస్తున్నావా? ఆయన గురించి శ్రద్ధ వహించడం అంటే ఆయన మాటను నమ్ముతున్నావా? ఆయన వాక్యాన్ని నమ్ముతున్నావా లేదా? ఈరోజు తండ్రి నా గురించి ఇంత శ్రద్ధ వహించి నా కోసం ఈ భూమి మీదకి నువ్వు దిగొచ్చి నా కోసం చనిపోయావు, నా కోసం నీ ప్రాణాలు ఇచ్చావు, ఇదిగో నేను నీ మాట నమ్ముతున్నానయ్యా, ఈ మాత్రం చేయలేను నేను, నువ్వు ఏది చెబితే నేను నమ్ముతాను, బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా నేను నమ్ముతున్నాను. దేవుడు కోరుకుంటుంది కూడా అదే. హల్లెలూయా. ఆయన తన కుమారుని ఇచ్చి చంపి మిమ్మల్ని మీకోసం ఆయన త్యాగం చేశాడు, కానీ మీ కుమారులు నమ్మని అడగట్లా. ఆమేన్. ఆయనకున్నటువంటి ఆస్తిరంతా వదిలిపెట్టి ఈ భూమి మీదకి ఎలా వచ్చాడో రిక్తుడుగా వచ్చాడు, ఆయన పేదవాడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని అడుగుతుంది మీ ఆస్తి మొత్తం వదిలేమని చెప్పట్లేదు ఆయన. ఆమేన్. ఆయన ఏమన్నాడు, నమ్మమని చెబుతున్నాడు అంతే, కేవలం నమ్మమని చెప్తున్నాడు ఆయన. మీ ఆస్తిని ఏమని అడగట్లేదు ఆయన, మీ ప్రాణాలు ఏమని అడగట్లేదు. అబ్రహాము చెప్పేట్టుగా నీ కొడుకుని బలియమని చెప్పి అంత అంటలేదు ఆయన. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే మీరు నన్ను నమ్మండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఇంకా ఏమంటున్నాడంటే మిమ్మల్ని గురించినటువంటి నా ఆలోచనలు అవి ఎప్పుడు కూడా మీకు మేలు చేసేవి ఉన్నాయి అంటున్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు, మిమ్మల్ని గురించి నేను చేసే ఆలోచనలో అవి ఎల్లప్పుడూ మీకు మేలు చేసేవి కానీ కీడు చేసేవి కాదు. హల్లెలూయా. సో దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మనకి మేలు చేయాలన్నదే ఆయన ఆలోచన, కీడు చేయాలని ఆయన ఎప్పుడు అనుకోవట్లేదు. కీడు చేసే దేవుడు కాదు. ఒకవేళ మనకి కీడు జరుగుతుంది అన్నట్టుగా అనిపించినా సరే అది కీడు కాదు, అది మేలై ఉన్నది. ఎందుకంటే కీడుని మేలుగా మార్చగల దేవుడైనా. హల్లెలూయా. మనకు అనుకోవచ్చు మనకేదో నష్టం జరిగితే మనం తిప్పేయలేమండి మనము, కానీ నష్టం జరిగినా సరే దాన్ని తిప్పేయగల దేవుడైనా. ఆమేన్. యోబుకి మొత్తం పలాతమైంది, పశువులన్నీ పోయినాయి, దేవుడు మళ్ళీ తిరిగి ఇచ్చాడు కదా, రెట్టింపించాడు, రెండంతలు ఇచ్చాడు ఆయనకి. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఆయన నమ్మడం మనం చేయాల్సింది. ఆయన నమ్మి నువ్వు అగ్నిగుండంలో దూకమంటే దూకు. హల్లెలూయా. అదేంది దేవుడు నాకు మేలు చేస్తారన్నాడు కదా, ఎస్ దూకితే మేలేది. ఆమేన్. దూకిన తర్వాత అర్థమవుతుంది నీకు మేలేంటో. ఆమేన్. జస్ట్ ఆయన నమ్మి ఆయన చెప్పాడని చెయ్యి. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏం చేశారు? దేవుని మాట నమ్మి ఆ మాట ప్రకారం వాళ్ళు ఏం చేశారు? అగ్నిగుండంలో కూడా పాఠం సిద్ధపడ్డారు. వాళ్ళు సిద్ధపడ్డ పోయారు వాడు అగ్నిగుండంలోకి. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకి ఏమనిపించింది, దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించవచ్చు, రక్షించకపోయినా పర్వాలేదు అన్నారు వాళ్ళు. హల్లెలూయా. రక్షిస్తేనే అన్నారా? అనలేదు. రక్షించకపోయినా పర్వాలేదు, రక్షించడానికి మా దేవుడు సమర్థులే, అయినా సరే రక్షిస్తాడని మేము చెప్పట్లా, రక్షించకపోయే పర్వాలేదు నమ్ముతున్నాం ఆయన్ని. హల్లెలూయా అన్నారు. డైరెక్ట్ గా అగ్నిగుండంలో పోయారు. ఆ తర్వాత దేవుడే దిగి వచ్చాడు. ఎందుకనంటే వాళ్ళు దేవుని మాట నమ్మటం ద్వారా వాళ్ళు దేవుని పట్ల శ్రద్ధ చూపించారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి శ్రద్ధ వహించాల్సిందే. అందుకోసమే ఆయన సర్రున దిగొచ్చాడు అగ్నిగుండంలోకి. ముగ్గురు వేస్తే ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నారు. నాలుగో వాడు ఎవరు అంటే దేవుడు. ఆమేన్. ఆయన వచ్చాడు, అగ్ని మొత్తాన్ని కూడా వేడినంతా తీసేసాడు. తీసేసి మొత్తం కూడా కూల్ అయిపోయింది, ఏసీలాగా ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు పాటలు పాడుతూ తిరుగుతున్నారంట లోపల. ఆమేన్. తిరుగుతుంటే ఏంది రా చూసి ఏంది రా మనం ఎంతమందిని వేసాం? ముగ్గురిని. నలుగురు ఉన్నారండి.
అని చెప్పి తీయండి బయటకు అని చెప్పి చూస్తే వాళ్ళ వెంట్రుకలు కూడా కాలిన వాసన లేదంట. వస్త్రాలు కాలిన వాసన కూడా లేదు. దేవుడు మేలు చేసే దేవుడే అన్నాడు. కానీ వాళ్ళు అగ్నిగుండంలోకి వేసినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఎవరున్నాడు దేవుడు? ఈ దేవుడి కోసం ఇంత త్యాగం చేస్తుంది, ఇంత మొండిగా లోపలికి వెళ్తున్నాడు, అగ్నిగుండంలో కూడా వెళ్ళడానికి సిద్ధపడ్డారే, ఏమైపోయాడు దేవుడు? వీళ్ళకి ఇంత కీడు దొరుకుతుంది ఎక్కడున్నా అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటది. కాదు, వాళ్ళకి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం దేవుణ్ణి నమ్మాలని, మన కోసం దేవుడు సమస్తాన్ని కూడా సిద్ధపరిచాడు. ఆయన కోరుకుంటున్నది కేవలం మనల్ని నమ్మటమని కోరుకుంటున్నాడు. నువ్వు నమ్మితే చాలు, నమ్మువానికి సమస్తము సాధ్యమే. మేన్ దేవునికి నమ్మకం లేకుండా దేవునికి ఇష్టడు ఏంట? అసాధ్యం. ఎవరు రా దేవుడికి ఇష్టడు? ఎవరిని దేవుడు ఇష్టపడతాడు అంటే నమ్మే వాళ్ళని. హల్లెలూయా. కాబట్టి దేవుడి మాటనే నమ్ముదాం, ఎందుకంటే ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన నమ్ముదాం, ఆయన మాట ప్రకారం జీవిద్దాం. మన జీవితంలో ఏది కావాలన్నా సరే ఇస్తాడు. ఒక నీకు రక్షణ లేదా? రక్షణ ఇస్తాడు. నీ బిడ్డలకు రక్షణ లేదా? రక్షణ ఇస్తాడు. నీ భర్త తాగుబోతున్నా తిరుగుతున్నాడా? వాడు మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నీ భర్త తిరిగిపోతే వ్యభిచారంలో బట్టి తిరుగుతా ఉన్నాడా? సంపాదించిన సొమ్మంతా కూడా దారపోస్తా ఉన్నాడా? నీ కుటుంబం ఎదగట్లేదా? ఆర్థికంగా చితికిపోతుందా? దేవుడు ఆ స్థితిని మారుస్తాడు. ఆమేన్. నీకు జీవితంలో ఏది కావాలన్నా సరే దాన్ని చేయగల సమర్థుడు దేవుడు. హల్లెలూయా. నువ్వు చేయవలసింది కేవలం నమ్మటమైనది. ఆమేన్. నమ్మండి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. నీ పరిస్థితిని మార్చడానికి ఆయన సమర్థుడే ఉన్నాడు. ఆమేన్. సో దేవుని మాట నమ్ముదాం. ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు, మనం కూడా ఆయన గురించి శ్రద్ధ వహిద్దాం. ఆయన చెప్పినట్టుగా మనం జీవిద్దాం, ఆయన సంతోషపరుద్దాం, ఆయన మన జీవితంలోకి రానిద్దాం, ఆయన మాత్రం మనం ప్రేమిద్దాం, ఆయన కొరకు ఏదైనా చేద్దాం, దేవుడిని ఆ విధంగా సంతోషపరుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంగ్లు వచ్చే సమయం తీసుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనందరం కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా.